మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సార్ మీరు లైఫ్‌లో అదే ఇండస్ట్రీలో నమ్మారు. ఇంక ఇక్కడే బతకాలని ఫిక్స్ అయ్యారు. బట్ ఒక స్టార్ మూవ్‌మెంట్ ఉంటది గదా! స్టార్‌డమ్ వచ్చే మూవ్‌మెంట్ ఉంటది గదా! సో, ఏ వెబ్ సీరీస్‌తో లేదా ఏ షార్ట్ ఫిల్మ్‌తో మీ లైఫ్‌లో మీకు ఆ స్టార్‌డమ్ వచ్చింది? లేదా కోరుకున్న షార్ట్ ఫిల్మ్ చేసే ఒక లగ్జరీ ఉంటది. అవును సార్. అంటే ఒక సక్సెస్ వచ్చిన తర్వాత లగ్జరీ వస్తది. సో, మీకు ఆ సక్సెస్ వచ్చిన మూవ్‌మెంట్ ఏంటి? ఏ షార్ట్ ఫిల్ము? ఏ వెబ్ సీరీసు? ఏ మూవ్‌మెంటు? 'సూర్య' వెబ్ సిరీస్ సార్. 'సూర్యనేనా'? హ్మ్. ఇక నేను జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆ స్వామి క్యారెక్టర్ పడకపోతే, హ్మ్. ఆ సుబ్బు అనే డైరెక్టర్ లేకపోతే, అసలు జీవితం ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది సార్ అసలు. అసలు మర్చిపోలేను సార్. ఎమోషనలే కాదు సార్, నా జీవితంలో సక్సెస్‌ఫుల్ మూమెంట్ అంటే నేను అప్పుడే ఎక్కేసాను సార్ నేను. జీవితంలో ఇంకేదొచ్చినా కూడా నేను ఫేస్ చేస్తా, కష్టపడతా, జనాల్ని నవ్విస్తా, ఆళ్ళు ఆనందంగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను సార్ నేను. ఆ రోజే సార్ 'సూర్య' ఎప్పుడైతే వచ్చిందో, అమ్మో! ఇంక నేను వెనక్కి తగ్గకూడదు. ఇంకా ఈ జీవితాంతం ఇలా కష్టపడతాను. ఆ సక్సెస్ ఖచ్చితంగా చూస్తానని చెప్పి నాకు నమ్మకం వచ్చింది సార్. 'సూర్యే' సార్. 'సూర్య' సీరీస్‌కి సంబంధించి నాకొక పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సార్. షేర్ చేయాలి. ఆహ్, ఆ వెబ్ సీరీస్ సూపర్ డూపర్ హిట్. అవును సార్. అయితే అందరూ 'షణ్ముఖ్‌కి' సంబంధించిన పెయిన్ వాటి కోసం ఆ లవ్ స్టోరీ, ఆ లవ్ ట్రాక్ కోసం చూసేవాళ్ళు. సార్. నా వైఫ్ మాత్రం ఇంట్లో కూర్చొని స్వామి సీన్ స్వామి సీన్ అంటే అది మొత్తం వెబ్ సీరీస్‌లో రిలీఫ్‌నెస్ అనమాట. అవును సార్. అది అది అంత సిన్సియర్‌గా, సీరియస్‌గా వెళ్తుంది. హెవీ అవ్వకుండా సార్. మీ ట్రాక్ వచ్చిన ప్రతిసారి లేదా మీ క్యారెక్టర్ బట్ అలాగే ఎమోషనల్ మూవ్‌మెంట్స్ ఉంటాయి హీరోతో ఉన్నాయి సార్. మీకు. అన్నీ సార్. అవును సార్. అవును. సో, నిజంగా ఒక ఆల్ రౌండర్ పెర్ఫార్మన్స్ అనుకోవచ్చు అవును దాంట్లో. సార్. స్వామి క్యారెక్టర్ అవును సార్. బట్ 'షణ్ముఖ్‌తో' ఎలా ఉంటది మీ రిలేషన్? బావుంది సార్. ఇప్పుడు కూడా బావుంది సార్. హ్మ్. మన ఎంగేజ్‌మెంట్‌కి కూడా ఎళ్ళాను. హ్మ్. తర్వాత పెళ్ళికి కూడా ఎళ్తాను ఆబ్వియస్‌లీ ఖచ్చితంగా. హ్మ్. ఇప్పటికి మేమిద్దరం ఆ మంచి బాండింగ్ మాకుంది సార్ మాకు. ఎప్పుడు నేను సూర్య అని పిలుస్తాను. తను స్వామి అని పిలుస్తాడు సార్. ఇంకా ఆ ఇప్పుడు బాండింగ్ నడుస్తుంది సార్. ఇప్పుడునా? ఇప్పుడు కూడా సార్. హ్మ్. రవి లేతే షన్ను ఆ పేర్లు కావు సార్. నేను సూర్య అని పిలుస్తాను. మా డాడీ మా స్వామి అని పిలుస్తారు సార్. అదే నడుస్తుంది సార్ ప్రస్తుతానికి. అయితే ఎలాగో 'షణ్ముఖ్' ప్రస్తావన వచ్చింది. మీ ఫెర్టిలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం. నా దగ్గర ఒక సీరియస్ క్వెషన్ ఉంది. సార్. ఇప్పుడు మీది సినిమాకి రిలేటెడ్ అయ్యే ఫిక్షన్ బ్యాక్‌గ్రౌండ్. అవును సార్. ఏది షార్ట్ ఫిల్మ్స్ గాని, వెబ్ సీరీస్ గాని. బట్ నేను మరోవైపు ఎళ్తే 'జబర్దస్త్' గాని, హ్మ్. 'ఢీ' గాని ఇట్లా కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. అవును సార్. అవి ఎంత కామెడీ జనరేట్ చేసినా అవి స్టేజ్ షోలే. అవును సార్. అవును సార్. బట్ సినిమాకి రిలేటెడ్ ఉన్న ఈ ప్లాట్‌ఫార్మ్ నుంచి ఒకరిద్దరు మాత్రమే స్టార్స్ అవుతున్నారు. అవును సార్. అక్కడి నుంచి కొన్ని పదుల మంది స్టార్స్ అవుతున్నారు. అవుతున్నారు. అవును సార్. సో, ఇండస్ట్రీ ఎలా పిక్ చేసుకుంటుంది? ఆడియన్స్ రీచ్ సార్. హ్మ్. మనకక్కడ స్టేజ్ షో‌ల్లో టీవీ షో‌లో ఏంటంటే ఆడియన్స్ రీచ్ ఎక్కువుంటది సార్ మనకి. చాలా విపరీతమైన రీచ్ ఉంటది సార్ మనకి. ఇందులో లేదని కాదు, ఇందులో కూడా ఉంటది. తక్కువ ఉంటది సార్ కొంచెం. హ్మ్. దాని మీద కొంచెం తక్కువ ఉంటది సార్. ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్‌మెంటోళ్ళు ఏం చేస్తారు సార్ మామూలుగా ప్రొడ్యూసర్‌లు గాని, లేకపోతే ప్రొడక్షన్ కంపెనీలు గాని, వీళ్ళు చూసేదేంటంటే రీచ్. పలానా ఎవరైనా చేశారంటే మనోడు తెలుసా లేదా? మనోడు బాగా తెలిస్తే జనాలు ఇంకా ఎక్కువ టికెట్ తెగడానికి చూస్తారు సార్ పాపం. హ్మ్. ఎందుకంటే ప్రొడక్షన్ దగ్గర తప్పు అస్సలుండదు సార్ వాళ్ళది. హ్మ్. వాళ్ళు ఏం చేస్తారు సార్ ఆడియన్స్ దేనికి రావాలి థియేటర్‌కి? ఒక ఆడియన్స్ రూ. 150, రూ. 200 టికెట్ కొనాలంటే ఆడికి ఎంత పెయిన్ ఉంటది సార్ ఆడికి. ఎవడో కొత్తోనో లేకపోతే ముగ్గు మందిలోని పెడితే పాపం రారు సార్. ఆళ్ళకే ఇబ్బందే సార్ పాపం. హ్మ్. ఆ రూ. 200 టికెట్ కొనాలంటే వాళ్ళకి ఇబ్బందే కాబట్టి, తెలిసిన ఒక మంగ కనపడితే రావడానికి ఇంకా ఈజీగా ఉంటది సార్ ఆళ్ళకి. సో, అందుకని పికింగ్ ఏంటంటే ఇటుపక్కెళ్ళిపోతాయి సార్ కొంచెం. హ్మ్. ఈ ఆల్రెడీ కొంచెం ఫేమ్ ఉన్నోళ్ళు లేకపోతే రీచ్ ఎక్కువున్నోళ్ళు తీసుకోవడానికి కారణం ఏంటంటే అదే సార్. వాళ్ళు పిక్ చేసుకుంటే కొంచెం ఆడియన్స్ టికెట్ మనకు తెగుతది. హ్మ్. మనకు కొంచెం రీచ్ ఎక్కువుంటది. ఏమన్నా క్యారెక్టర్ పడినా కూడా ఇంకా టికెట్లు ఎక్స్‌ట్రా తెగుతాయనే ఉద్దేశంతో తీసుకున్నాం సార్. బట్ ఒక చిన్న డౌటు. ఇప్పుడు ఎంత కాదనుకున్నా సరే కంటెంట్‌ని క్యారీ చేసే క్యారెక్టర్స్ కావు. అవును ఆ! సార్. అవును సో, సార్. సైడ్ ఫ్రెండ్ హీరో ఫ్రెండ్ లాగో అవును సార్. కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్స్ లాగా ఉంటాయి. సో, వీటికి పికింగ్ అనేది టాలెంట్‌ని బట్టి చేస్తే చాలా బావుంటది కదా! ఎందుకంటే నేను అవును సార్. టెక్నికల్‌గా మాట్లాడతాను. హ్మ్. సెట్‌కెళ్తారు. ఒక మార్కింగ్ ఉంటది. ఒక 4 కెమెరాలు పెడతారు. అవును. కెమెరా లుక్ ఉంటది. అవును సార్. ఇచ్చే ఎక్స్‌ప్రెషన్ ఉంటది. హ్మ్. ఇప్పుడు రీల్స్ చేస్తున్నారు చాలామంది. అవును. నెల రోజుల్లో 5,00,000 మంది ఫాలోవర్లు ఈజీగా వచ్చేస్తారు. వాళ్ళు ఎలా చేస్తున్నారో మనందరం చూస్తున్నాం. అవును సార్. అవును. సో, 5,00,000 మంది ఫాలోవర్లు ఉన్నారు, రీచ్ ఉన్నారు కదా! అని చెప్పి సెట్‌కి తీసుకెళ్తే అవును సార్. నేను లైవ్‌లో చూసాను. సార్. 2, 3 సినిమా షూటింగ్ లైవ్‌లో చూసాను. సార్. ఆళ్ళ కెమెరా ఫేసింగ్ రావట్లేదు. అవును సార్. మార్క్‌లో నిలబడడం రావట్లేదు. హ్మ్. కెమె వాళ్ళు యాక్ట్ చేయాల్సింది కెమెరా యాక్ట్ చేయాల్సొస్తుంది. అవును సార్. వాళ్ళు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ కెమెరా తీసుకోవాల్సొస్తుంది షాట్స్. అవును సార్. అవును సో, సార్. ఇది సమస్య కదా! సమస్యే సార్ అది. అంటే ప్రొడక్షనోళ్ళు ఇంకేంటంటే ఆళ్ళేంటంటే ఎంతసేపు రీచ్ గురించి చూస్తారు సార్. రీచ్ ఎక్కువుందా? వీళ్ళుంటే మనకు కొంచెం ప్లస్ అవుద్దని వాళ్ళు ఆలోచిస్తున్నారు సార్. పాపం ఈళ్ళ తప్పేముంటది సార్. ఈళ్ళు కూడా లాస్ట్‌కి ఏమనుకుంటారు ఈళ్ళు హ్మ్. ఇప్పుడు చేసేవోళ్ళు. మాకు సినిమా అవకాశాలే కావాలి. మేము ఏదైనా యాక్ట్ చేయాలి. లేకపోతే మేము పాపులర్ అవ్వాలని కోరుకుంటారు సార్ ఈళ్ళు కూడా. వీళ్ళ ఉద్దేశం కూడా తప్పుండదు సార్. హ్మ్. ఇంకేంటంటే నన్నడిగితే ఏంటంటే ప్రొడక్షనోళ్ళు ఇంకొంచెం ఇంకా ఎలాబొరేట్‌గా ఆలోచించి, కొంచెం బ్రాడ్‌గా ఆలోచించి మనం కొంచెం బెటర్ యాక్టర్‌ని తెచ్చుకుందాం. లేకపోతే ఇంకా ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోడిని తెచ్చుకుందాం అనుకుంటే ఈళ్ళకి కూడా అవకాశాలొస్తాయి సార్. ఎవరికీ ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌లో కాకుండా మాలాంటోళ్ళకి సార్. సార్ నేను ఓపెన్‌గానే మాట్లాడతాను. హ్మ్. అంటే మీరు ఇది జనరల్ ఇంటర్వ్యూ లాగా అనుకోవద్దు. హ్మ్. బట్ నేను ఓపెన్‌గానే మాట్లాడుతున్నాను.
నాకు తెలిసినంత వరకు మీకున్న టాలెంట్‌కి, మీకు వస్తున్న అవకాశాలకి సంబంధమే లేదు. చాలా తక్కువ ఛాన్సులు వస్తున్నాయి. సార్. నేను ఇంకో నెక్స్ట్ స్టెప్‌కేసి వెళ్తాను. సార్ ఎంత ఓపెన్‌గా మాట్లాడుకున్నా ప్రసాద్ బెహ్రా రైటింగ్ గాని, ప్రసాద్ బెహ్రా యాక్టింగ్ గాని సార్. ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఈరోజు స్టార్‌గా నిలబడి ఉండాల్సిన వ్యక్తి అతను. అవును సార్. అవును. సో, అతనికి ఎంత మాత్రం అవకాశాలు వస్తున్నాయి? ఇప్పుడు బాగున్నాయి సార్ మనోడి చేతిలో అవకాశాలు బాగున్నాయి సార్. ఈ మధ్య అవును ఏది మన 'నిహారిక' గారి ప్రొడక్షన్‌లో ఆ మూవీ వచ్చిన కమిటీ తర్వాత కుర్రాళ్ళు సార్. ఆ! 'కమిటీ కుర్రాళ్ళు' వచ్చిన తర్వాత. అవును సార్. బట్ ఈ పార్ట్‌కి అతను ఏ రేంజ్‌లో ఉండాలి? అవును సార్. అవును సార్. సో, ఎక్కడో తేడా కొడుతుంది. ఎందుకంటే ఒక సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టే ఒక ఫెర్టిలిటీని హ్మ్. హ్మ్. ఇంకో వేరే వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. అంటే అక్కడ తక్కువని నేను అనట్లేదు. ఎవరు అక్కడ తక్కువ కాదు సార్. అక్కడ ఎవరు అద్భుతమైన ఆర్టిస్టులు వచ్చారు. అవును సార్. 'జబర్దస్త్' అవును సార్. సీను గారు గాని, అవును. రామ్ ప్రసాద్ గాని, ఆది చాలా గారు గాని. ఆది గారు గాని చాలా మంచి అద్భుతమైన అవును సార్. టాలెంట్ వచ్చారు. బట్ ఇక్కడ అన్యాయం జరుగుతుందేమో అనిపిస్తుంది. ఏమీ లేదు సార్. అంటే మీరు గమనిస్తే సార్, వాళ్ళు కొన్ని కొన్ని చోట్ల చిన్న చిన్న క్యారెక్టర్‌లు కనపడుతూ ఉంటారు సార్. అక్కడక్కడ కనిపించి ఎళ్ళిపోతారు సార్. ఇప్పుడు ఈ 'ప్రసాద్ బెహ్రా' గాని, నేను గాని మీరు గమనిస్తే మేము కొంచెం సినిమా ఫుల్ లెంగ్త్ కనపడుతూ ఉంటాం అవును. సార్ మేము. ఏం అన్యాయం జరగట్లేదు సార్. కాకపోతే ఏంటంటే వాళ్ళకి కొంచెం 10, 15 ఆఫర్‌లుంటాయి. హ్మ్. మాకు కొంచెం 5, 6 ఆఫర్‌లుంటాయి సార్. కరెక్ట్. మేము ఫుల్ లెంగ్త్ ఉంటాం. మేము సినిమా అంతా కనపడతాం సార్. పెద్ద తేడా ఉండదు సార్. అందరూ ఒకటే చేస్తాం సార్. వాళ్ళు చేసే వర్క్ ఒకటే, హ్మ్. మేము చేసే వర్క్ ఒకటే సార్. కాకపోతే వాళ్ళేంటంటే కొంచెం 10, 15 నిమిషాలు ఎక్స్‌ట్రా కనపడతారు. మేమేంటి తక్కువ కనపడతాం సార్. మేమేంటంటే సినిమా ఫుల్ లెంగ్త్ కనిపించాలన్న కోరిక మాకు మైండ్‌లో ఉండిపోద్ది సార్ మాకు. హ్మ్. నాకు గాని, ప్రసాద్ గాని ఏంటంటే మేమనుకుంటాం ఏంటంటే ఇట్లా అమ్మో! లేదు మనం సినిమా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేయాలి. మన కెరీర్ బాగుండాలి. మనం బాగుంటే కొంచెం చుట్టుపక్కల అందరూ బాగుంటారు. అలా ఆలోచించి క్యారెక్టర్ పికింగ్ సార్ మనం. హ్మ్. పికింగ్‌కెళ్ళినప్పుడు కొంచెం పర్టిక్యులర్ అయిపోయేసరికి సినిమా అంతా మేము కనిపించాలనే ఉద్దేశంలో ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే సినిమా అంతా ఉంటది. ఇంపార్టెంట్ రోల్స్ వీటిని పికింగ్ ఎక్కువ చేసుకుంటాం సార్. మాకట్లా ఉంటది సార్ మేము. ఎక్కడ అన్యాయం అయితే ఎక్కడ జరగట్లేదని నేను అనుకుంటున్నాను సార్ నేనైతే. అండ్ 'ప్రసాద్ బెహ్రా' గారితో మీ పరిచయం ఎలా జరిగింది? ఆ ఆఫీస్ ట్రావెలింగ్ ఎలా జరుగుతుంది? ఇప్పుడెలా ఉంది? మెయిను 'సూర్య' వెబ్ సీరీస్ అని చెప్పాను. మెయిన్ ఈరోజు ఇలా నిలబడడానికి ఇంకో బిగ్గెస్ట్ రీజన్ మా కంపెనీ సార్. హ్మ్. ఇన్ఫినిటమ్. హ్మ్. ఆ కంపెనీ లేకపోతే కష్టం బట్ నాకొచ్చిన డౌటు సార్. ఆ కంపెనీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు హ్మ్. మాది నేను చాలా ఎర్లీ స్టేజ్‌లో నేను కన్‌ఫ్యూజ్ అయ్యేవాడిని. హ్మ్. ఏంది మాది అంటున్నారు కొంపదీసి వీళ్ళదేనా? అంటే మీరనే గాదు. ఆ! సార్. అవును సార్. అక్కడ ఆ ప్లాట్‌ఫార్మ్ మీద నుంచి స్టార్స్ అయిన ప్రతి ఒక్కరు గూడా సార్. ఆ పేరు చెప్పేటప్పుడు మాది అంటారు. అంటే లోపల మా సీఈఓ ఉన్నారు సార్ ఆయన. ఆయన పేరు ఎస్‌డి సార్. హ్మ్. ఎస్‌డి సారు, వందన మేడం వీళ్ళిద్దరే సార్ మెయిన్ హ్యాండిల్ చేసే మొత్తం కంపెనీ అంతా. వాళ్ళే ఎవ్రీథింగ్ వాళ్ళే సార్. అంటే వాళ్ళెంత ఫ్రీడమ్ ఇచ్చారంటే మాకు, మేము ఏ రోజు కంపెనీకెళ్ళి ఒక వర్క్ చేస్తాం. ఇప్పుడు జనరల్ కంపెనీకెళ్తే ఎలా ఉంటది సార్, ఆ కంపెనీ వాళ్ళు మాకు డబ్బులిస్తున్నారు, సాలరీ ఇస్తున్నారు, నెలకు అంటే ఎంత ఓన్ చేసుకున్నామంటే కంపెనీని మేము మాకెంత ఫ్రీడమ్ ఉంటదంటే, ఏ ఎక్స్‌టెంట్‌కైనా వెళ్తాం సార్ కంటెంట్ విషయంలో. ఇంత తగ్గినా, ఇంత పెరిగినా, వ్యూస్ పెరిగినా ఆయన మమ్మల్ని ఏమి అనరు సార్. మాకేం కావాలో మాకు రిక్వైర్మెంట్‌లన్నీ మాకు ప్రొవైడ్ చేస్తారు. మేమంతా హ్యాపీగా షూటింగ్ చేసుకుంటాం. ఈరోజు హ్యాపీగా గర్వంగా కాలర్ ఎత్తుకొని తిరుగుతున్నామంటే కంపెనీ వాళ్ళే సార్. ఇన్ఫినిటమ్ వల్ల, ఆ ఎస్‌డి సార్, వందన మేడం వల్లే. హ్మ్. మాకంత హ్యాపీ అనిపించింది సార్. ఎందుకంటే, సూర్య స్టార్ట్ అయింది ఆళ్ళ దగ్గర నుంచే సార్. లోపల కంపెనీలోకి నన్ను తీసుకున్నారు. ఈరోజు 3 పూటలా హ్యాపీగా తింటున్నానంటే కారణం కంపెనీయే సార్ నాకు. అక్కడి నుంచే నాకు సినిమా ఆఫర్‌లు కూడా వచ్చాయి సార్. బోలెడు సినిమాలు సార్. హ్మ్. ఇంకా స్టిల్ ఇంకా సినిమాలు చేసుకున్నానంటే కారణం వాళ్ళే.